ఇప్పుడు చెప్తున్నా వీళ్ళు చెప్ప అవునా ఉక్కు స్తంభం ఎక్కడుంది స్వామి? ఉక్కు స్తంభం ఎక్కడున్నదో కూడా తెలియదా? దొరక కర్నూలు జిల్లాలో ఉంది కదా. కర్నూలు జిల్లా ఆలగడ దగ్గర కింద దిగబాబులం ఉన్నది, పైన ఎగబాబులం ఉన్నది. ఎగబాబులంలో ఉక్కు స్తంభంలో పడిన వాడు నేను. ఉక్కు స్తంభంలో జన్మించినట్టు? అవునండి. నీకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అవునా? ఏ కారణం వల్ల ఉక్కు స్తంభంలో జన్మించావు? ఓహో, నీ ఉక్కు స్తంభంలో జన్మించావు. ఎవరి కోసం ఆ ఉక్కు స్తంభంలో జన్మించావు అని అడుగుతున్నావు. అంటే తల్లిదండ్రి ఉక్కు స్తంభమే, కానీ ఎవరి కోసం జన్మించాలని తెలుసునా? అవునా? చెప్ప. నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుడు సంహరించడానికి ఆ ఉక్కు స్తంభంలో జన్మించావు. నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుడు సంహరించి నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడుకున్నాను. నీ భక్తుని ప్రహ్లాదుని కాపాడుకున్నాను. అవును, అంటే ప్రహ్లాదుని కాపాడుకోవడానికి ఈ రూపకాలంతో భూలోకంలో జన్మించాను నేను. అవులే, తదుపరి ఏం చేసావు? అవునా? అవునా? నా విరోధులందరికీ కూడా నా చక్రాయుధంలో తాళదొచ్చుకుంటూ భక్తులందరినీ కాపాడుకొనసు సుస్థంగా ఈ గరుడాద్రి పూర్వం చూస్తున్నా నేను. ఇక సందేహం అయినా ఏ అవతారం ఎత్తావు? అవునా? ఏ స్త్రీని కళ్యాణం ఆడావు? అవునా? కాపాడావు, ఏ రాక్షస సంహరించావు స్వామి. అది జరిగిపోయిన కాలం అయినా అవతార పురుషుడు కదా. అవునే, నీకు యుగానికి అవతారం ఉంది. అవును, ఏ అవతారంలో ఎవరు సంహరించావు, ఎవరు కాపాడావు? అంటే ఏ అవతారంలో ఎలా పుట్టావు, ఏ రాక్షసులు సంహరించావు, ఏ స్త్రీని కళ్యాణం ఆడావు అని తెలుసుకోవాలని నీ మనసులో ఉంది. అవును కదా? అంతే కదా? ఇలా ముచ్చట కూడా అడుగుతున్నావు.
అనగా నువ్వు అడిగే ప్రశ్నకు నీ సమాధానం చెప్పాలా? తప్పకుండా. ఏ యుగంలో ఎలా జన్మించారో కూడా చక్కగా వినిపిస్తా విను. అవునా? అవునా? ఈ సింహావతారంలో ఉక్కు స్తంభంలో జన్మించారు కదా. ఉక్కు స్తంభంలో జన్మించినప్పుడు ఆయుధాన్ని చేయి ధరించకుండా నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుని నా చేతి నా ఆయుధములయ్యి ఆ హిరణ్యకశిపుని సంహరించారు కదా. ఏ యుగంలో కూడా ఒక ఆయుధాన్ని బట్టి యుద్ధం చేసిన వాడినే. కాకపోతే సింహావతారంలో నా చేతిలో నా ఆయుధములయ్యి ఆ హిరణ్యకశిపుని సంహరించారు కదా. రెండవ తరంలో ఏం చేసావు? రెండవ తరమా? అవునా? దశరథ మహారాజు కుమారుడు జన్మించి శ్రీరామచంద్రుడి పుట్టి క్షేత్ర కళ్యాణం ఆడి రావణ కుంభకరాజు సంహరించి వచ్చారు కదా. చాలా కష్టాల పని అవతారం భూలోకంలో రామ అవతారం. అవును మరి మూడవ అవతారమా? అవునా? భక్తులందరూ ఏమో ఇబ్బంది పెడుతున్నావే. అవునా? అవునా? దేవకి వస్తున్న గర్భంలో జన్మించారు. కృష్ణావతారం దాల్చి రుక్మిణి సత్యభామ వివాహం ఆడా. గోపికాసులతో చెలగాట మాడి మా మేనమామైన కంసాసులను సంహరించి 18 రోజులు మహాభారత యుద్ధాన్ని నడిపిన వాడి కదా. అయినా నీ దేవస్థానం ఎక్కడ స్వామి? అవునా? అది కూడా చెప్పాలంటావా? అవునా?
భక్తులు భక్తులందరికీ కావాల్సిన రాసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అది 10 నిమిషాలు చెప్పు చాలు 20 నిమిషాలు కట్ చేసి అనుకూలంగా అన్నీ ఏ కష్టాలు లేకుండా 10 నిమిషాలు అయిందిరా సంతోషంగా 10 నిమిషాలు భార్యాభర్తలు జీవిస్తున్నాం. ఇట్లా మరి అందుకనే బాధపడతాను. అది 10 నిమిషాలు చెప్పు ఇది నాకు ఎప్పుడు ఉండదు ఆ బాధ. ఎప్పుడు కూడా నేను బాధపడేవాడే కాదు. అవి ఒక 10 నిమిషాలు భక్తులందరినీ కూడా చూస్తే సంతోషంగా ఉండేవాడిని. అది అవును మరి. అమ్మాయికి ఇంటికాడ పోదు. లేదు. ఇబ్బంది ఏం లేదు. ఇంట్లోనే భక్తాలను కూడా ఇంట్లో ఏమని కొనేట్టున్నారు అంటే ఈ రామస్వామి రామస్వామి ఈ భూలోకంలో జన్మించావు కదా. ఈ భూలోకంలో భక్తులు ఈ రామస్వామి ఎలా చేస్తున్నారు, ఈ భక్తి క్షేత్రం ఎలా రాయినాడు. దేవాలయం భూలోకంలో జన్మించాలంటే భక్తులకు సంతోషం ఎలా ఉంటుందా? అదే ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు కదా. ఏదైనా మన స్వామి దొరక అంతేకాదు ఇంకా సంతోషంతో సంతోషమా అవును భక్తులకు సంతోషంతో ఇంకా ఏముంటున్నారు తెలుసా? ఏమని జరుగుతున్నారు స్వామి ఇలా భక్తులందరూ ప్రేమతో సంతోషంతో దేవా నరసింహదేవా అని నమస్కారం చేస్తున్నారు. అవునా ఆ, చాలా సంతోషం స్వామి ఇంకా ఏమైనా నీకు- ఆయన చూడండి ఆయన కారణం ఏమి అవునా ఆ. అంటే నువ్వు ఆ నమ్మకమైన మంత్రి